నా కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? వాసు అని ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్. యూస్లెస్ ఫెలో, కలవాల్సిన అవసరం లేదు చెప్పు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్. ఆడిషన్ చేసే సమయం 5 నిమిషాలు, నీకు ఆ టైం కూడా లేదా? టైం ల్యాక్ కాదు సార్, టైం బాగోలేదు సార్. ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఏమని? లేటుగా రావడం మాకు హ్యాబిటేనా? లేదు సార్, నాకు టాలెంట్ ఉందని. సారీ సార్, సారీ సార్. అదేమండి సార్, నేను పట్టుకోలేదు. నా బ్రీఫ్ కేస్ పర్లేదు సార్, పర్లేదు, ఇవ్వండి సార్, ఏమనుకోండి సార్, ప్లీజ్. వాసు టైము సార్, నేను ఉద్యోగంలో చేరినప్పుడు కొన్న బ్రీఫ్ కేస్. చెప్పేది వినండి సార్, ప్లీజ్. సార్ నేను చెప్పేది సార్. అయ్యో సార్ 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 మీరు ఒక్క 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాం. గుడ్ జోక్ సార్. ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్. దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. అది అలా వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్టు చేయిస్తాను. పొద్దున్నే లేచి ఎవడి క్యాసెట్ విన్నాను? రాంగ్ ట్యూన్స్. ఏంటి అలా చూస్తున్నావు? అతను నీకు తెలుసా? తెలుసు. అంత ఫేమస్ పర్సనాలిటీయా? ఈ దేశంలో గొప్ప వాళ్ళు ఎంత ఫేమస్, పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్. ఏంటి ఇప్పుడు స్టిక్ స్టిక్ ఇప్పుడు వస్తా త్వరగా. ఓకే, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా, దెబ్బ గట్టిగా తగలేదు. కరెక్ట్ సార్, నాకు అలాగే అనిపించింది. కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్. అమ్నీషియానా? వాసు వాసు ఏమైందమ్మా? మావా ఏమైందిరా? ఎవడరా నువ్వు? నేనురా, బీబీసీని. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషనా? కాదురా, బొంగు బాల్చందర్. అంటే అదవా ఆ సంగతి నన్ను గుర్తుపెట్టావా? నువ్వెవరు? బిల్ గేట్స్ ని. నువ్వు అమెరికాలో కదా ఉండాలి? ఈడ హాస్పిటల్లోనే ఉండాలి. కరెక్ట్. అసలు ఏం జరిగిందండి? ఈయన వాసు అని తెలియక నేను పైప్ తో కొట్టాను. పైప్ తో ఎవరో వాటర్ కొట్టుకుంటారు కానీ మనుషులు కొడతారటనే. ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకుంటాయి, మనకెందుకు? ప్రెసెంట్ కండిషన్ ఏంటండి? గతం గుర్తు రావట్లేదు. ఏడంత గుర్తు పెట్టుకోవాల్సిన గతం కాదులేండి. ప్లీజ్ అండి, మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే ఆయనకి జ్ఞాపకం రావచ్చేమో. మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం. అలాగే. ఏ మేము ఇక్కడ ఉంటే కుదరదా? ఇదేమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా 10 మంది ఉండగా చెప్పుకోవడానికి? లేకమ్మా బయటికి. అలాగే. సోనీ వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారా? వీడికి ఎలా రే, నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పద్దే. నువ్వు యాక్టింగ్ చేయాల్సిన యాక్టింగ్ కాదమ్మా, సింగింగ్. అది కాదురా, ఇలా యాక్ట్ చేస్తే ఇంకో 6 రోజులు ఇక్కడే ఉండొచ్చు. అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. చూసావా నాకేమైందో దివ్య అలా టెన్షన్ పడుతుందో. నువ్వు చస్తే పోలీస్ కేసు అవుతారు, అమ్మాయి భయపడి చేస్తుంది. సేమ్ ఫీలింగ్. ఏమిటి గొడవ? ఎవరు మీరంతా? డాక్టర్ గారు, మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు? ఏమీ కాలేదు. ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు డాక్టర్ గారు? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదేనిది. డాక్టర్, మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా? పోనా మేలా వెటకారమా? మీరేం కంగారు పడకండి. రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ రోజు నుంచి కుదరదా? షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్. పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా. కరెక్ట్. సార్, మా వాసుని ఏం చేయకండి, కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం. నో 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 నో. ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటారు. సమ్ టైమ్స్ గొంతు పట్టి కోరికేస్తారు. నీ అబ్బా నిన్ను గురుకుతాను రే. మరేం చేద్దాం డాక్టర్? మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది.
నువ్వు రామ్మా, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. రే ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు? నువ్వు అనుకున్నంత చందానంగా ఉండదు అక్కడ. అదే. ఎక్కువ మాట్లాడి చంపేస్తాను. ఏదో ఒకటి చేయండి రా. డాక్టర్ మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయడమే కరెక్ట్. డాక్టర్ మా వాసికి ఫిట్స్ వచ్చి తలని మంచానికి కొట్టుకుంటానండి బాబు. ఫిట్స్ అయ్యా గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు. పదండి వెళదాం. అదండి. డాక్టర్ జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్. బాలు బిల్ గేట్స్ నేను ఎక్కడున్నాను రా? నార్మల్. నాకేమైంది? ఈవిడ దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది పాప, చాలా మంచి అమ్మాయి. అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్న ప్లాస్టిక్ పైప్ తో కొట్టారు. ఓ హలో. హలో, మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసాం. యా. అయ్యో ఏమైందమ్మా? తలదిరుతుందిరా. ఏమైందిరా? ఈ హాస్పిటల్ ఏమైంది? వాసనలు పట్టడం లేదు. ప్లీజ్ మన రూమ్ కి వెళ్దాం. I'll come in 1 minute. బెడ్ నెంబర్ 3 Excuse me, పేషెంట్. sir. ఎస్. ఆయనకి మందులు రాసిస్తే మేము వెళ్తాం. ఆయనకి మందులు రాసిస్తే సరిపోదమ్మా, పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి. Huh? అర్థం కాలేదా? వాడికి ఏ జబ్బు లేదు. ఇలాంటి ఉత్తిత్ రోగాలకి ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు. ముందు అతను తీసుకెళ్ళండి. ప్లీజ్ కంటిన్యూ డాక్టర్. 3వ బెడ్ పేషెంట్. నేను అనుకుంటూనే ఉన్నా వీడు ఎలాంటిది ఏదో చేస్తాడని. ఏ? మా డాడీ ఇంట్లో గెంటేశాడు కదా, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడనుకో సింపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు. ఇవన్నీ నీకు కొత్తగానే మాకేం కాదు. డాక్టర్ వెళ్ళిపోతున్నారండి. స్టాప్ ఇట్. మీకు అసలు బుద్ధి ఉందా? ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా? ఇదంతా నిజం అనుకుని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. అది కాదు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు. అరుణ్ పద. ఛీ! అయ్యో వాసు నీ బ్యాడ్ లక్ రా. కమలా నాన్న ప్రసాదం తీసుకోవడం మర్చిపోయాను నాన్న. టైం అవుతుందమ్మా. ఇప్పుడే వచ్చేస్తాను. సరే త్వరగా రా. రాధే. అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా. సారీ అన్నయ్య, అమ్మ నేను బయలుదేరుతుంటే డాడీ కూడా వచ్చేసారు. ఇలా దొంగతనంగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా. అన్నయ్య పర్లేదురా, నువ్వు ఒక్కదాని నువ్వు చాలు. సరే నువ్వు వెళ్ళు, నాన్న మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు. ఓకే. నేనేం చేశాను? కూతురు చేయలేదని కొట్టేసినాడన్నా. నీ కూతురు అయితే ఇంట్లో పెట్టుకోరా, గుళ్ళోకి తీసుకొస్తే చేతులు కాళ్ళు తగులుతారా మరి. ఏంటి ఏంట్రా? అమ్మాయి తెలియక అమ్మాయికి చెయ్యి తగిలి అమ్మాయికి నేను ముట్టుకోలేదు సార్. మరెవర్రా?
చేసింది సార్, సార్, ఇది ఆంధ్రానా ఆఫ్ఘనిస్తానా? అమ్మాయి మీద చెయ్యేస్తే చెల్లెల మీద చెయ్యేస్తే చేతులు ఇరుక్కొట్టేస్తున్నాడు సార్. మళ్ళీ అమ్మాయిల మీద చెయ్యేసావా? నేను ఇంటికి పెద్ద కొడుకు సార్. చెయ్యి మాత్రం మెలిపి వదిలేండి సార్. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వస్తారా? ఏంటి వింటావా? వెళ్ళు వెళ్ళు. సార్, ఇలా వదిలేస్తే మా బ్యాచ్ మొత్తం వికలాంగుల కోటాలో ఎస్టీడీ బూత్ పెట్టుకోవాలి. ఆ అబ్బాయి చెప్పండి సార్. సార్, 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 అందరినీ ఉతికేశారు సార్. నేను ఒక్కడే మిగిలిపోయాను సార్. సార్, నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే. సార్, సార్, నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్. మీరే సార్. వాడిని వదిలే. బతికే దేవుడు.